ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అడుగుపెట్టిన తర్వాత 99 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజానికానికి తెలిపే విధంగా వారి సమస్యలని ఈ శాఖలకు సంబంధించిన అధికారులే వెళ్ళి పరిష్కరించే విధంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి మీ అందరి సమస్యలు ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఆనాడు అధికారులే మీ గ్రామాలకు వచ్చి వాటిని తీసుకోవటం జరిగింది. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలతో పాటు మీరు చెప్పిన సమస్యలని చాలా వరకు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరొక్క మారు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి అధికారులు పంపించి ఈ పంపించిన అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉన్న సమస్యలను మిగిలిన వాటిని ఎలా పరిష్కరించాలని కూడా దిశానిర్దేశించే విధంగా అధికారులు మీ దగ్గరికి రావటం జరిగింది. దాంట్లో భాగమే ఈ పాలేరు నియోజకవర్గంలోని ప్రజా దర్బారు కార్యక్రమం. ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా చేసి పాలేరు నియోజకం మొత్తాన్ని 14 క్లస్టర్లు చేసి దిగ్విజయంగా ఇప్పటికి 10 పూర్తి చేసుకుని 11వ క్లస్టర్ ఈనాడు జీళ్ల చెరువు కూసుమంచి మండలానికి సంబంధించిన జీళ్ల చెరువు ప్రాంతంలో 13 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు ఈ రోజు ఇక్కడ నేను కూర్చొని తీసుకోబోతున్నాం. ఏదో మీరు కాగితం ఇచ్చారు, ఆ కాగితాన్ని నేను తీసుకొని పక్క అధికారులకు ఇచ్చేసి గాలికి వదిలేయకుండా ఇచ్చిన ప్రతి కాగితాన్ని ఇక్కడ పరిష్కరించేదాన్ని ఇక్కడ పరిష్కరిస్తూ ఇదే టేబుల్ మీద కూర్చొని ఇక్కడ పరిష్కరించలేని వారం రోజుల్లో పరిష్కరించే సమస్యలు కొన్ని ఉన్నాయి. 3 నెలలలోపు ప్రతి సమస్యని మీరు అడిగిన సమస్య న్యాయబద్ధమైన సమస్య అయితే ఈ ప్రభుత్వ పక్షాన 100కి 100% పరిష్కరిస్తారని ఆనాడు చెప్పాను. దాంట్లో భాగమే ఈనాడు కూడా ఈ జీళ్ల చెరువులోని ఈ క్లస్టర్ నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చింది పేదవాడికి అండదండలుగా ఉంటూ చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ, అది నా ఆడబిడ్డలకి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, పేదవాళ్ళకి సన్న బియ్యంతో పాటు రేషన్ కార్డులు కానీ, రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 25 లక్షల మంది పైచీలకు రైతన్నలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ కానీ, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇందాక ఆడబిడ్డలు చెప్పినట్లు 10 సంవత్సరాలు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ, 2వ విడత కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, జూన్ 2వ తారీఖు నాడు ఆదిలాబాద్ నుంచి 2వ విడత ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని తీపి కబురు మీకు చెప్పడం జరుగుతుంది. 2వ విడతే కాదు, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవారు ఉన్నారో, నీది ఏ పార్టీ అని అడగాం, ఏ కులమని అడగాం, ఏ మతమని అడగాం, నువ్వు పేదవాళ్ళు అయి ఉంటే నీ ఆత్మ గౌరవానికి, నీ అడ్రస్ కి సేనంగా
ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడికి ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈ గడిచిన 10 క్లస్టర్లో నేను చూశాను, నేను విన్నాను. అధికారులు నేను ఇక్కడే కూర్చున్నాం. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని అప్లికేషన్లు వస్తున్నాయి. దానికి 2 కారణాలు. ఒకటి, ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పేదవాడికి ఒక గూడు కట్టుకోవాలనే ఆలోచనని ఆనాటి ప్రభుత్వం తొంగలో తొక్కితే, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇవ్వటమే కాకుండా తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చానని సొల్లు కబుర్లు చెప్పకుండా శాంక్షన్ చేసి ఫౌండేషన్ కట్టుకుంటే 1,00,000 విడతల వారీగా వారి కట్టిన లెవెల్ను బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలో డబ్బు వేస్తున్నాము. ఆ డబ్బు వేసేది కూడా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ అవుతుంది. ఆ ఏదైతే జమ అవుతుందో నా ఆడబిడ్డకి డబ్బు ఇచ్చేటప్పుడు ఎక్కడా ₹1 కూడా లంచం లేకుండా ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నాకు ఇస్తుంది అనే ఆశ నా పేదింటి ఆడబిడ్డకి ఉండటం న్యాయం.